హలో నేస్తామ్స్. సంక్రాంతి రోజు మార్నింగ్ మేమందరం కలిసి మా వన్ టౌన్ లో ఫేమస్ అయిన ఒక టెంపుల్ కి వెళ్ళాం. అక్కడ దర్శనం అంతా అయిపోయాక పీజియన్స్ కి ఫుడ్ పెడదామని పైకెక్కాం. ఇక్కడి నుంచి టెంపుల్ గాలి గోపురం అయితే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మొత్తం కూడా పీజియన్స్ తో నిండిపోయి ఉంటుంది. ఇంకా అక్కడ కొన్ని పిక్స్ దిగేసి ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. ఇలా ఇంటికి రాగానే మా వాళ్ళంతా చాలా హడావుడిగా రెడీ అవుతారు. ఎక్కడికి అని అడిగితే ఇలా ఈడ్పుగల్లు వెళ్ళాలి అని అన్నారు. చూసారా, ఎప్పుడు హడావుడిగా ఉండే మన బందర్ రోడ్ ఇలా పండగ రోజుల్లో ఎంత ఖాళీగా ఉందో. నార్మల్ డేస్ లో ఈ డిస్టెన్స్ ని కవర్ చేయాలంటే ఒక మినీ యుద్ధమే చేయాలి. మేం స్టార్ట్ అయిందే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అవడంతో ఇంకా దారిలోనే లంచ్ చేసేసి వెళ్దామని ఆగాం. చూసారా, మా జున్ను ఫుడ్ వచ్చే గ్యాప్ లో మాకి ఎన్ని పోజెస్ ఇస్తుందో. వీడి స్టైల్స్ చూసి అక్కడున్న వెయిటర్స్ చాలా పెద్ద మనిషే వచ్చిందనుకొని వీడి కోసం ఒక స్పెషల్ చైర్ కూడా తీసుకొచ్చి వేశారు. కానీ వీడు మాత్రం ఆ టేబుల్ మీదే కూర్చుంటా అన్నాడు. ఆ రోజు వాడికి కొంచెం రన్నింగ్ నోస్ ఉంది. సో అందుకని టిష్యూ ఇస్తే చూసారా ఎలా తుడుచుకుంటున్నాడో. ఇంట్లో ఎలా ఉన్నా మాత్రం ఇలా రెస్టారెంట్స్ కి వచ్చిన ప్రతిసారి చాలా డీసెంట్ గా బిహేవ్ చేస్తాడు. ఇంక డిన్నర్ అయిపోయాక ఈడుపుగల్కి స్టార్ట్ అయ్యాం. ఇంతకీ ఈడుపుగల్లు ఎందుకు వెళ్తున్నాం అనుకుంటున్నారు? ఇంకెందుకు, కోడి పందాలు చూడ్డానికి. ఆల్రెడీ మా కజిన్స్ అందరూ అక్కడికి రీచ్ అయిపోయారు. వాళ్ళు ఇంక అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చూసాక మమ్మల్ని కూడా రమ్మన్నారు. ఇంకందుకే మేము కూడా అప్పటికప్పుడు సడన్ గా ప్లాన్ చేసుకున్నాం. చూసారా, పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది. లోపలికి వెళ్ళాక ఇంక ఇలా స్క్రీన్ లో కొంచెంసేపు కోడి పందాలు చూసాం. ఇంతకు ముందు లేడీస్ అంతగా వచ్చేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళ కోసం స్పెషల్ గా టెంట్స్ వేయడం అండ్ ఇలా స్క్రీన్స్ అరేంజ్ చేయడం చేస్తున్నారు. మా పనిలో మేముంటే మా జున్ను పనిలో మా జున్ను ఉంది. ప్లేస్ అంతా వాడికి తెలిసినట్టు తిరిగేస్తుంది మొత్తం. కొంచెంసేపు అయ్యాక మా బావ వాళ్ళు మాతో కూడా కొన్ని గేమ్స్ ఆడిపించడానికి తీసుకెళ్లారు. వెళ్ళిన వాళ్ళం ఊరుకుంటామా, డబ్బులన్నీ అయిపోయే వరకు రాం కదా. ఎగ్జాక్ట్లీ మేము కూడా అదే చేసాం. అలా అని ఎక్కువగా ఏం వదిలేసుకొని రాలేదులేండి. ఇంకా అక్కడి నుంచి ఇంటికి రిటర్న్ అవుతుంటే దారిలో డీమార్ట్ కనపడి మెయిన్ గా మా జున్నుకి షూస్ తీసుకుందామని చెప్పి ఎంటర్ అయ్యాం. ఇంకా ఎలాగో వచ్చాం కదా అని ఇంట్లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాం. మా మమ్మీ వాళ్ళు షాపింగ్ చేస్తున్నంతసేపు జున్నుని ఈ ట్రాలీలో కూర్చోపెట్టాం. అలా కూర్చొని మొత్తం తిప్పుతుంటే వాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఎంజాయ్ చేయడమే కాకుండా వాడి వాటర్ బాటిల్ సెలెక్షన్ కూడా వాడే చేసుకున్నాడు. ఎలా తాగాలరా అంటే చూసారా ఎలా చూపిస్తున్నాడో. ఇంకా అలా ముందుకు వెళ్ళగానే ఇక్కడ కిడ్స్ కొంతమంది గ్లాసెస్ పెట్టుకొని ఏది బాగుందో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుంటే మా జున్ను మాత్రం వాళ్ళని అవి ముట్టుకోవద్దని రూల్ చేస్తుంది. ఒక పాప ముట్టుకోవడానికి ట్రై చేస్తే ఆ పాప మీద కూడా అరిచేసింది. ఇంకా వాడికి కూడా స్పెక్ట్స్ తీసుకున్నారు మా అక్క బావ. ఇంకా అక్కడ షాపింగ్ అయ్యాక మళ్ళీ మా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. మా ఈ సంక్రాంతి అయితే ఇలా ఎండ్ అయ్యింది. మరి కనుమ రోజు ఏం చేసామో చూడాలి కదా. పదండి వెళ్ళి చూసేద్దాం. కనుమ రోజు మార్నింగ్ మా పెద్దలకి పూజ చేసి తెచ్చిన పిండి వంటలు కొత్త బట్టలు పూజ దగ్గర పెట్టాం. ఇలా పూజ చేసిన ప్రతిసారి వాళ్ళు మమ్మల్ని చూసి మాతో ఉండుంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. పూజ అయ్యాక రిలేటివ్స్ వస్తే వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మా ఊరైతే స్టార్ట్ అయ్యాం. ఈ ఇయర్ అయితే మా ఊరికి కొంచెం దూరంలో ఎడ్ల పందాలు కూడా కండక్ట్ చేశారు. కానీ అక్కడికి వెళ్ళి చూద్దామంటే క్రౌడ్ అసలు మామూలుగా లేదు. చూసారా ఎంత మంది జనం ఉన్నారో. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళాక కోడి పందాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళాం. అక్కడ కొంచెంసేపు కూర్చున్నాక అవి అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. ఇంకా పిన్ని బాబాయ్ వాళ్ళని కలవడానికి అన్నయ్య వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. అక్కడికి వెళ్ళాక పిన్ని బాబాయ్ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంకా చీకటి పడుతుందని ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. చూసారా, ఇంక పండగ అయిపోవడంతో హైవే మీద ట్రాఫిక్ జామ్ మామూలుగా లేదు. వీటిలో చాలా వరకు తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉన్న కార్సే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా దారిలోనే డిన్నర్ కంప్లీట్ చేసేసి ఇంటికైతే రీచ్ అయిపోయాం. ఇది వచ్చేసి సండే రోజు మా కజిన్స్ ని మమ్మీ లంచ్ కోసం ఇన్వైట్ చేశారు. సో దానికోసం బిర్యానీ చేస్తున్నాను. మా ఇంట్లో ఏ స్పెషల్ ఈవెంట్ అయినా వీళ్ళు లేకుండా ఎలా ఎండ్ అవుతుంది చెప్పండి. ఇంకా అలా అందరం కూర్చొని లంచ్ చేసేసాక టెర్రస్ ఎక్కి కైట్స్ ఎగరేయడం స్టార్ట్ చేశారు. చీకటి పడే వరకు కైట్స్ ఎగరేసి ఇంకా అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. మా సంక్రాంతిని అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం.
ఈ రోజుకి ఇంతే నేస్తమ్స్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.